ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఒక పెద్ద షాక్ తగిలింది. వాస్తవంగా భారత్కి వ్యతిరేకి ఓ రకంగా భారత్కి బద్ధశత్రువులు అంటాడు, భారత వ్యతిరేక శక్తుల్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. దానికి కారణం తన రాజకీయ మనుగడ కోసం. కాకపోతే చెరపకరా చెడు అని ఏ రాజకీయ మనుగడ కోసం తను ఎంతవరకు ఏదో నాటకాలు ఆడాడు, అదే మనుగడికి ఇప్పుడు షాక్ తగిలింది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకి సంబంధించి ఆయన నేతృత్వంలో లిబరల్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్టుగా న్యూ డెమోక్రటిక్ పార్టీ గురువారం ప్రకటించింది. ట్రూడో సర్కార్ బలహీనంగా ఉండటం, స్వార్థపూరితంగా ఆలోచిస్తుండటంతో పాటు కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండడం అందుకు కారణమని ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ సామాజిక మాధ్యమాలు వెల్లడించారు. తాము ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్లో ఎప్పుడు బల పరీక్ష జరిగినా ట్రూడో నాయకత్వం లిబరల్ పార్టీకి మద్దతు ఇచ్చేలా ఎన్డీపీ 2022 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. బదులుగా ఎన్డీపీ సూచించే అంశాలకు చట్టసభలో లిబరల్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వాలని అందులో నిబంధన పొందుపరిచారు. ప్రస్తుతం ఆ ఒప్పందం నుంచి ఎన్డీపీ వైదొలిగింది. దీంతో ట్రూడో ప్రభుత్వం పార్లమెంటు మెజార్టీ కోల్పోయినట్టయింది. షెడ్యూల్ ప్రకారం కెనడాలో ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్లో జరగాలంటే ఇంకా ఏడాది ఉందనగా న్యూ డెమోక్రటిక్ పార్టీ చేసింది. ఇందులో ఎక్కువగా సిక్కుల ప్రభావం ఉంటుంది. అంటే ఏ సిక్కులని బుజ్జగించడం కోసం భారత్తో శత్రుత్వం పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళది ప్రభావం ఉన్నటువంటి పార్టీనే ఎదురు దెబ్బేసింది.